మొదటగా నా పేరు వంశీకృష్ణ. నేను టీచర్‌ని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని, న్యూట్రిషనిస్ట్‌ని. నేను తెలుగులోను, ఇంగ్లీష్‌లోను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము అశ్వగంధ. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ అశ్వగంధ. Ashwagandha is Sanskrit for smell of the horse, which refers to both its unique smell and ability to increase strength. అశ్వగంధ అనేది ఒక గుర్రం యొక్క వాసన బలాన్ని రెండింటిని సూచిస్తుంది. అందువల్ల దానికి అశ్వగంధ అని పేరు వచ్చింది. ఓకే, దీని బొటానికల్ నేమ్ వచ్చి విథానియా సోమ్నిఫెరా. దీన్ని ఇండియాలో చాలా రకాల పేర్లతో పిలుస్తారు. ఇండియన్ జెన్సింగ్ అండ్ వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. మనకి ఈ అశ్వగంధ చాలా పురాతనమైన మెడిసిన్ అని చెప్పి తెలుసు. అశ్వగంధ ఈజ్ అన్ యాన్షియంట్ మెడిసినల్ హెర్బ్. It's classified as an adaptogen, meaning that it can help your body manage stress. Adaptogens are believed to help the body resist physical and mental stress. దీనిలో అడాప్టోజన్ అని ఉండడం వల్ల అది మన బాడీ యొక్క మానసిక స్థితిని, స్ట్రెస్ని తగ్గించడానికి, ఫిజికల్గాను మెంటల్గాను ఉండే స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే అశ్వగంధ అనేది మన బ్రెయిన్ని కామ్ పరచడానికి, అంటే ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్ చేయడానికి, అలాగే reduce swelling, lower blood pressure, and alter the immune system. It might also help reduce stress-related weight gain. సో ఈ అశ్వగంధ అనేది వాపులను, అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి, ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడానికి, అలాగే మానసిక ఒత్తిడి వల్ల కలిగే బరువును తగ్గించడానికి, మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అశ్వగంధ యొక్క ఉపయోగాలు తెలుపుకుందాం. బెనిఫిట్స్ ఆఫ్ అశ్వగంధ. ఈ అశ్వగంధ ఆయుర్వేద మెడిసిన్ అని చెప్పి మనకు తెలుసు కదా. ఈ అశ్వగంధ ఎక్కడ ఎక్కువగా పెరుగుతుంది? ఇండియాలోను, నార్త్ ఆఫ్రికాలోను. అశ్వగంధ ప్లాంట్ ఈజ్ ఏ స్మాల్ shrub with yellow flowers that's native to India and North Africa. Extracts or powder from the plant's root or leaves are used to treat a variety of conditions. దీంట్లోంచి వచ్చే ఈ రూట్స్ నుంచి, అంటే ఈ వేర్ల నుంచి, ఈ ఆకుల నుంచి పౌడర్ని కానీ లేదా దాని ఎక్స్ట్రాక్షన్ కానీ తీసుకొని చాలా రకాల జరుగుతుంది. Many of its benefits are attributed its high concentration of withanolides. Withanolides అంటే ఏంటి? Withanolides are a group of naturally occurring polyoxygenated steroidal lactones assembled on a C28 ergostane skeleton. ఇది ఒక స్టెరాయిడ్ లాంటిది అన్నమాట. న్యాచురల్గా వచ్చే ఒక స్టెరాయిడ్ లాంటిది. విచ్ హ్యావ్ బీన్ షోన్ ఎ ఫైట్ ఇన్ఫ్లమేషన్ అండ్ ట్యూమర్ గ్రోత్. ఇదేం చేస్తుంది? వాపులను, ట్యూమర్స్ అంటే కణుతులను పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. Ashwagandha is a prominent herb
in Indian Ayurvedic medicine and has become a popular supplement due to its health benefits. ఇది ఈ అశ్వగంధ యొక్క అనేక ప్రయోజనాల వల్ల ఇది చాలా పాపులర్ మెడిసిన్‌గా ప్రసిద్ధి పొందింది. ఇది కెన్ రెడ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఈ అశ్వగంధ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మైట్ హ్యావ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్‌గా ఉపయోగపడుతుంది. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్స్‌ని రెడ్యూస్ చేస్తుంది? ఫస్ట్, Vetaferin is believed to promote the formation of reactive oxygen species inside cancer cells, disrupting their function. ROS అంటాం, reactive oxygen species. Second, it may cause cancer cells to become less resistant to apoptosis. Animal studies suggest that it may help treat several types of cancer, including breast, lung, colon, brain, and ovarian cancer. సో కొన్ని పద్ధతుల ద్వారా దీన్ని టెస్టులు చేయడం జరిగింది. ఆ టెస్టుల ద్వారా తెలిసింది ఏంటంటే అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడం ఉపయోగపడుతుంది. అందులో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వీటిని రానివ్వకుండా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కెన్ రెడ్యూస్ కార్టిజాల్ లెవెల్స్. కార్టిజాల్ లెవెల్స్ అంటే ఏంటి? కార్టిజాల్ ఈజ్ నోన్ యాజ్ అ స్ట్రెస్ హార్మోన్. అది ఒక మానసిక ఒత్తిడిని పెంచడానికి ఉపయోగపడే ఒక హార్మోన్. That your adrenal glands release it in response to stress, as well as when your blood sugar levels get too low. అందువల్ల ఏమవుతుంది? మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించడానికి బాగా తగ్గిపోయడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్టిజాల్ లెవెల్స్లో తేడాలు కనుక వచ్చినట్లయితే. ఓకే, ఈ కార్టిజాల్ లెవెల్స్ని ఎలా కనుక్కుంటారు? బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కుంటూ ఉంటారు. సో అశ్వగంధ అనేది ఈ కార్టిజాల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ వన్ స్టడీ ఇన్ chronically stressed adults, those who supplemented with ashwagandha had significantly greater reductions in cortisol compared with the control group. కొన్ని టెస్టుల ద్వారా ఆ అశ్వగంధ సప్లిమెంట్స్ని యూజ్ చేయడం ద్వారా ఈ కార్టిజాల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడం అనేది జరిగింది. ఈ కార్టిజాల్ గనక హార్మోన్ గనక తేడాలు గనక జరిగితే అది ఏమవుతుంది? ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, అంటే యువర్ బాడీ మైట్ ప్రొడ్యూస్ టూ మచ్ కార్టిజాల్. అయితే టూ మచ్ కార్టిజాల్ కనుక వస్తే టూ మచ్ కార్టిజాల్ కెన్ కాజ్ సమ్ ఆఫ్ ది హాల్మార్క్ సైన్స్ ఆఫ్ Cushing syndrome, a fatty hump between your shoulders, a rounded face, and pink or purple stretch marks on your skin. Cushing syndrome can also result in high blood pressure, bone loss, and occasion type 2 diabetes. ఈ ఆ కార్టిజాల్ లెవెల్స్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే లేదా ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే దానివల్ల ఏమవుతుంది? మన బాడీలో హంప్స్ అంటే గడ్డలు లాంటివి కానీ, ర్యాషెస్ లాంటివి కానీ, అవి పొట్ట పెరగడం లాంటివి కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే కొన్నిసార్లు డయాబెటీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ అశ్వగంధ అనేది ఉపయోగపడుతుంది.
ఎంత తొందరగా దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. కార్టిజాల్ లెవెల్స్‌లో తేడాలు గనక వచ్చినప్పుడు. ఈ కార్టిజాల్ లెవెల్స్ ఎలా తెలుస్తుంది? మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. మే రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ నుంచి, స్ట్రెస్ నుంచి రిలీవ్ చేయడానికి ఈ అశ్వగంధ ఉపయోగపడుతుందని రీసెర్చ్‌లో తెలుసుకున్నారు. ఓకే. రెడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. కొంతమంది డిప్రెషన్‌తో బాధపడుతూ ఉంటారు. ఈ డిప్రెషన్‌తో బాధపడుతుండే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధ. అలాగే టెస్టోస్టిరాన్ అండ్ ఇంక్రీజ్ ఫెర్టిలిటీ ఇన్ మెన్. అంటే మనలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్‌ని బూస్ట్ అంటే దానికి సపోర్ట్ చేయడానికి ఇన్ఫెర్టిలిటీ ఇన్ మెన్ అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణమయ్యే దానిని కూడా సరిచేస్తుంది ఈ అశ్వగంధ. ఓకే. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌గా గూడా ఉపయోగపడుతుంది ఈ అశ్వగంధ. ఈ అశ్వగంధ మజిల్ మాస్‌ని పెంచుతుంది, బలాన్నిస్తుంది. మే ఇంక్రీజ్ మజిల్ మాస్ అండ్ స్ట్రెంగ్త్. రెడ్యూస్ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాపు. Inflammation, it has also been shown to decrease markers of inflammation such as C క్రియేటివ్ ప్రోటీన్ దాన్ని సిఆర్పి అంటాం. ఈ ఈ రకమైనటువంటి ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అశ్వగంధ. కొలెస్ట్రాల్ లెవెల్స్ని డ్రై గ్లైసిరైడ్స్ని వీటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ అంటే మా బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్, అలాగే ట్రైగ్లైజరైడ్స్ అంటే రక్తనాళాలలో గడ్డలుగా ఉండడము, రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడము, అది కొన్నాళ్ళకి ఏమవుతుంది గడ్డలుగా పెరిగిపోయి అది హార్ట్కి ప్రాబ్లం అవుతుంది. అశ్వగంధ మే హెల్ప్ రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ by decreasing cholesterol and ట్రైగ్లైజరైడ్ లెవెల్స్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ట్రైగ్లైజరైడ్ లెవెల్స్ని, కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా ఈ అశ్వగంధ హార్ట్ డిసీజెస్ని రానివ్వకుండా కాపాడుతుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్స్కి, మెమరీకి ఈ అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది దీన్ని అనేక రకాలుగా వాడుతూ ఉంటారు. దీన్ని ఈ అశ్వగంధాన్ని సప్లిమెంట్ రూపంలోను, లేదా ఆకుల రూపంలోను, లేదా రూట్స్ పౌడర్ రూపంలోను కూడా వాడుతూ ఉంటారు. ఓకే. ఈ ఎక్స్ట్రాక్ట్స్ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్, లీఫ్ పౌడర్లు వీటిని ఎలా యూజ్ చేయాలి, ఆ లేబుల్ని ఫాలో అయ్యి, ఆ లేబుల్ మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనము యూజ్ చేయొచ్చు. మా దగ్గర ఈ అశ్వగంధ అనేది మేము త్రూఅవుట్ ఇండియా సప్లై చేస్తాం. వి సప్లై త్రూఅవుట్ ఇండియా ఈ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఆర్ సప్లిమెంటేషన్ ప్రొడక్ట్స్ త్రూఅవుట్ ఇండియా. ఇంకా ఏంటి, మా దగ్గర హై క్వాలిటీ సప్లిమెంట్స్ ఉంటాయి. ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా రూట్ లెవెల్స్ నుంచి మేము మా సంరక్షణలోనే పెరుగుతూ ఉంటాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీన్ని అవసరానికన్నా ఎక్కువ వాడితే స్టమక్ అప్సెట్ అవుతుంది, డయేరియా, వామిటింగ్ అలానే జరుగుతుంది. లార్జ్ డోసేజెస్ ఆఫ్ అశ్వగంధ మైట్ కాజ్ స్టమక్ అప్సెట్, డయేరియా అండ్ వామిటింగ్. స్పెషల్ ప్రికాషన్స్ ఏంటి? స్పెషల్ ప్రికాషన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు తీసుకోకుండా ఉండడమే మంచిది ఈ అశ్వగంధ. ఓకే. అలాగే ఇమ్యూన్ డిసీజ్ అని ఉంటుంది. ఆ డిసీజ్ ఉన్నవాళ్ళు, అలాగే బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, అలాగే టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అలాగే రెమటాయిడ్ ఆర్థరైటిస్
ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ అశ్వగంధ వాడకుండా ఉండడమే మంచిది. ఇక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడకూడదని. ఒకవేళ వాడితే ఇట్ ఈజ్ లైక్లీ అన్సేఫ్ టు యూజ్ అశ్వగంధ వెన్ ప్రెగ్నెంట్. దెర్ ఈజ్ సమ్ ఎవిడెన్స్ దట్ అశ్వగంధ మైట్ కాజ్ మిస్క్యారేజెస్. సో అందువల్ల ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాడకుండా ఉండడమే మంచిది. మిస్క్యారేజ్ అవుతుంది అంటే అబార్షన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా అది దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సెలరోసిస్ అంటే ఎంఎస్ అంటాము, ల్యూపస్, అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇటువంటి కండిషన్స్ కనుక ఉన్నట్లయితే ఈ అశ్వగంధాన్ని వాడకుండా ఉండడమే మంచిది. అశ్వగంధ మైట్ కాజ్ ది ఇమ్యూన్ సిస్టమ్ టు బికమ్ మోర్ యాక్టివ్ and this could increase the symptoms of autoimmune diseases. If you have above conditions, it's best to avoid using ashwagandha. అశ్వగంధాన్ని వాడకుండా ఉండడమే మంచిది. సర్జరీ అయిన వాళ్ళు ఈ అశ్వగంధాన్ని ఒక 2 వారాల పాటు వాడకుండా ఉంటే మంచిది. అంటే అశ్వగంధ may slow down the central nervous system. Healthcare providers worry that anesthesia and other medications during and after surgery might increase this effect. సో అశ్వగంధ అనే దాన్ని వాడకుండా ఉండడమే మంచిది. నర్వస్ సిస్టమ్ స్లో డౌన్ అవుతుంటుంది అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఓకే, సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా ఈ అశ్వగంధాన్ని వాడకుండా ఉండడం మంచిది. సో థైరాయిడ్ హార్మోన్ అనేది న్యాచురల్గా మన బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి అశ్వగంధ వాడడం వల్ల ఈ థైరాయిడ్ హార్మోను ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎవడైతే థైరాయిడ్తో బాధపడుతున్నారో వాళ్ళు ఈ అశ్వగంధాన్ని వాడకుండా ఉండడమే మంచిది. ఓకే, ఇంకోటి బ్లడ్ థిన్నర్స్ వాడకుండా వాడేవాళ్ళు కూడా దీనికి దూరంగా ఉండడమే మంచిది. ఇది ఈ అశ్వగంధ గురించి బ్రీఫ్గా నేను మీతో డిస్కస్ చేసింది. సో ఈ అశ్వగంధ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా ఫోన్ నంబర్ ఇక్కడ ఇస్తున్నాను, దాన్ని నోట్ చేసుకొని నన్ను సంప్రదిస్తే మీకు ఇంకా వివరాలు నేను చెప్పగలను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీ డాక్టర్ని సంప్రదించండి. మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని వాడండి. మెడికేషన్స్లో ఉన్నవాళ్ళు, అలాగే థైరాయిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మాత్రమే వాడాలి. మమ్మల్ని సంప్రదిస్తే దీనికి మేము సొల్యూషన్స్ కూడా చెప్తాము. సో మా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.